హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూసిన సంతోష్ వ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్. ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, మన మంజిత్ సింగ్ అన్న వాళ్ళు. మంజిత్ సింగ్ అన్న అంటే తెలుసు కదా మీకు. మంజిత్ సింగ్ అన్న వాళ్ళ దగ్గర మట్టి వినాయకుల షెడ్లో అయితే నేను రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ మొత్తం మంజిత్ సింగ్ అన్న వాళ్ళ మట్టి వినాయకుల షెడ్. ఈ షెడ్కి రావాలనుకున్న కూడా లొకేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది ఇస్తాను. మీకు ఇంకా అన్న కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. మీకు ఒకవేళ లింక్ క్లిక్ చేయకుంటే అన్న కాంటాక్ట్ నెంబర్ అన్న ఇస్తాను కదా, ఆ కాంటాక్ట్ కన్నా కాల్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ మనకు వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఏమేమి మోడల్ విగ్రహాలు ఇప్పటిదాకా తయారైనాయి, ఏంటిది అని మాత్రం మీకు అయితే అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే మంజిత్ సింగ్ అన్న వాళ్ళ వినాయకులది, మట్టి వినాయకులది కలరింగ్ వర్క్ అండ్ పంచ ఎట్లా ఉంటుంది మీకు ఏందని మాత్రం మీకు ప్రతి ఒక్కటైతే తెలుసు. అండ్ ఇంకోటి ఏంటంటే, నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మాత్రం 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక మీకు బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మీకు చూపిస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూసిన సంతోష్ వ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్. ఇలా మన వీడియో టాపిక్ వచ్చేసి చూసుకున్నట్టయితే, మనం మంజిత్ సింగ్ అన్న వాళ్ళ వినాయకుల షెడ్లు ఉన్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మనం మంజిత్ సింగ్ అన్న పేరు చెప్తేనే మనకు చాలామందికి తెలుసు కాబట్టి మీరు చూసుకోవచ్చు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్. అండ్ అలానే ఇప్పుడు మనం మట్టి వినాయకుల షెడ్లు ఉన్నాం కదా, ఆ మట్టి వినాయకుల షెడ్లో మాత్రం పోయి చూద్దాం ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రము. ఇప్పటిదాకా ఏం ప్రజెంట్ ఏమేమి తయారైనాయి ఏందని. రీసెంట్లీ ఏంటంటే అన్న వాళ్ళు ముంబై మోడల్ విగ్రహాలు కూడా స్టార్ట్ చేసిండ్రు. మీకు కొన్ని వీడియోస్లో నేను చూపించా. నేను ఒకవేళ మాత్రం ఆ షెడ్ కాడికి వెళ్తే మాత్రం తప్పకుండా మాత్రం మీకు ఆ విగ్రహాలు కూడా చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చూసుకోవచ్చు మనకు వర్క్ అనేది ఎంతవరకు వచ్చింది ఏందని మన మట్టి విగ్రహాలు అది మొత్తం చూసుకుందాం. ఇక్కడ మాత్రం మొత్తం గడ్డి అయితే మొత్తము. ఈ గడ్డి ఏంటంటే మనకు కాళ్ళు కానివ్వండి, చేతులు కానివ్వండి, ఇవన్నీ ఇట్లా మోల్డ్ లెక్క చేసి పెట్టుకుంటారు. ఆ మోల్డింగ్ అయితే ఇట్లా చేసి పెట్టేసిండ్రు. ఇక మనకు బొజ్జ గణపయ్య ఇవన్నీ. ఎందుకంటే చాలా వరకు మాత్రం అన్న వాళ్ళు భారీ గణేషులు కూడా బ్రహ్మాండంగా చేస్తారు. చూద్దాం, ఇంకా ఇంకో లోపలికి పోయితే చూద్దాం. మనము ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ గణపతి పప్ప అయితే ఉండడం జరిగింది కదా. ఈ గణపతి పప్ప ఏ మోడల్లో ఉన్నది, ఏంది, ఎంత హైట్లో ఉంది అని మాత్రం మీకైతే అప్డేట్ అయితే ఇస్తా. ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు ఓన్లీ సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు మూషిక్ మహారాజ్ వచ్చేసి ఇక్కడ గణపతి పప్పకు రైట్ సైడ్ ఉండడం జరిగింది. చూసుకోవచ్చు గణపతి పప్ప చాలా బ్రహ్మాండంగా ఉంది కదా. ఈ గణపతి పప్ప హైట్ వచ్చేసి మేబీ ఒక 9 feet వరకు ఉంటుంది గణపతి పప్ప. ఇంకా ఏంటంటే కుందన్ వర్క్, పంచ, ఇంకా చాలా వర్క్ అనేది ఉన్నది. మీకు ఎట్లయినా నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను కదా, ఈ అప్డేట్లో అయితే చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో గణపతి పప్ప ఏంటంటే మనకు స్పెషల్ యూనిక్ మోడల్ అయితే ఉండడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ మట్టి విగ్రహాలు అంటేనే మనకు స్కెచ్ త్రూ వస్తాయి మనకు. చూసుకోవచ్చు ఇక్కడ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు టైగర్కి ఇట్లా ఒరిగి కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప ఇక్కడ చూసుకోవచ్చు. మన గణపతి పప్ప ఓన్లీ గణపతి పప్ప అయితే కూర్చొని ఉండడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మీకు ఇంకా ఏంటంటే, ఈ గణపతి పప్పలకి ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు సెకండ్ కోట్ కూడా రావడం జరిగింది మట్టి. దానివల్ల మనకు ఇంత చాలా క్లియర్గా అయితే కనపడడం జరుగుతుంది. ఇక్కడ నాకే తెలిసి అయితే మాత్రం ఇక్కడ మన పార్వతీ మాత కావచ్చు. అప్పటివరకు అయితే చూద్దాం మనము. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఆవు మీద గణపతి పప్పకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు ఆవు అయితే ఉండడం జరిగింది. అది చూడండి, ఈ లైన్లో మొత్తం గణపతి పప్పలో కొంచెం నా వీడియో అనేది కొంచెం లెంత్ అవుతుంది, చూద్దాం. ఇంకో గణపతి పప్ప చూసుకుందాం. ఇంకో గణపతి పప్ప మాత్రం చూడండి. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు జినక, ఇక్కడ చూసుకోవచ్చు మనకు కృష్ణుని కాన్సెప్ట్ గణపతి పప్ప. మొత్తం మనకు బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మాత్రం మొత్తం మనకు చెట్టు అండ్ అలానే గుడ్ల గువ్వ అండ్ మనకు నెమ్మల్లి ఇది చూసుకోవచ్చు. చెట్టు కూడా చాలా బ్రహ్మాండంగా. అండ్ మూషిక మహారాజ్ వచ్చేసి గణపతి పప్పకు లెఫ్ట్ సైడ్న. ఇక్కడ ఏంటంటే కొంచెం లాంగ్ వ్యూ చూపిద్దాం అనుకుంటున్నా, కానీ అంత క్లియర్గా అయితే స్పేస్ అనేది లేదు. చూసుకోవచ్చు ఇంకో గణపతి పప్ప మంచి కూర్చొని ఉండడం జరిగింది గణపతి పప్ప. ఈ గణపతి పప్ప హైట్ వచ్చేసి మనకు ఒక 8 feet ఉంటాయి గణపతి పప్ప. ఇంకా కలరింగ్ వర్క్ ఇట్లా అయినాక మాత్రం ఇంకా సూపర్ అసలు. ఇంకా డిజైనింగ్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా మన కళాకారులు అనేది ఇంకా వర్క్ అనేది చేస్తూనే ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు గణపతి పప్ప చూసుకొని ఇక్కడ మనకు గణపతి పప్పకు కాలు వచ్చేసి మన ఏనుగు ఫేసెస్ పైన పెట్టడం జరిగింది. అండ్ అలానే మనకు మూషిక మహారాజ్ రైట్ సైడ్లో ఉండడం జరిగింది కదా. చూసుకోవచ్చు మనకు సెకండ్ మట్టి అని పెట్టినాక ఏమవుతుందంటే ఇట్లా క్రాక్స్ వస్తాయి. దీని తర్వాత మళ్ళీ ఈ క్రాక్స్కి మళ్ళీ జాయింటింగ్ చేసి, అంటే దాటికి ఏంటంటే మళ్ళీ స్మూత్ ఫినిషింగ్ చేసి మళ్ళీ దానిపై నుంచి ఇంకో మట్టి పెడతారు వాళ్ళు. ఇక్కడ చూసుకోవచ్చు. దాని తర్వాత ఇట్లా మట్టి పెట్టినాక ఈ విధంగా మాత్రం చూడండి, ఈ విధంగా వాళ్ళు ఇక చూడండి ఇక్కడ మట్టి పెడుతున్నారు కదా. ఆ మట్టి పెట్టిన తర్వాత ఈ విధంగా అయితే డిజైన్ పెడతారు వాళ్ళు.
ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో గణపతి పప్ప. ఇది చూడండి, నేను చూపిస్తున్నా కదా మీకు. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇంకో గణపతి పప్ప దగ్గర రావడం జరిగింది. ఇంకో గణపతి పప్ప చూసుకుంటే మనకు రైట్ సైడ్న వచ్చేసి మనకు నంది అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే లయన్ ఉండడం జరిగింది కదా. అంటే ఈ నంది లయన్ ఉన్నది బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే మనకు మహాదేవుడు పార్వతీ మాత ఉండడం జరిగింది. చూడండి చాలా బ్రహ్మాండంగా ఉంది గణపతి పప్ప. ఒకవేళ ఇక్కడ మీకు గణపతి పప్పలు మీకు ఎవరిదన్నా ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఇక్కడ నాకు కామెంట్ రూపంలో నెంబర్ పెట్టండి. అంటే మన బిల్ నెంబర్కి ఇట్లా ఉంటాయి కదా, ఆ బిల్ నెంబర్ పెట్టండి. ఆ బిల్ నెంబర్తో నేను మీకు ఇక్కడ అప్డేట్ అనేది ఇస్తూనే ఉంటా ఎప్పటికప్పుడు. చూసిందిగా ఫ్రెండ్స్, మొత్తానికైతే మన మంజిత్ సింగ్ అన్న వాళ్ళ వినాయకుల షెడ్లు అయితే రావడం జరిగింది. అండ్ అలానే మట్టి విగ్రహాలు అనేది మొత్తం అప్డేట్ అయితే ఇచ్చాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ ఎవరన్నా బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా నాకు కామెంట్ రూపంలో వాళ్ళ బిల్ నెంబర్ అయితే కామెంట్ చేయండి. వాళ్ళది అయితే మాత్రం అప్డేట్ ఎత్తిస్తున్నాం. అలానే నా వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని అంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కలుస్తాం, మరి కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాం.